అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భవిష్యత్తులోనే అంటే భవిష్యత్తు అంటే చాలా దూరం కాదు, చాలా తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40% ఉద్యోగాలు, ముఖ్యంగా మేధో శక్తికి సంబంధించిన ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ లాంటి ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, చివరికి సిఈఓ లాంటి ఉద్యోగాలు కూడా ఎగిరిపోయే ప్రమాదం ఉందని అనేక వార్తా కథనాలు, అనేక మంది పెద్దలు చెప్పడం మనం చూస్తున్నాం, వింటున్నాం. ఇది భయం గొలుపుతున్న వార్తలు కూడా ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎక్కువ మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాల వల్ల అత్యధిక జీతాలు పొంది ఒక మెరుగైన జీవితాన్ని పొందుతున్న ఈ సమయంలో ఈ వార్త అనేటువంటి విషయాలు అనేటువంటి కొంత భయం గొలిపే విధంగానే ఉన్నాయి. కానీ ఈ సందర్భంగా మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఏఐ సమ్మిట్లో అనేక అంశాలు ఏఐ మీద చర్చలోకి వచ్చినాయి. ఈ చర్చలోకి వచ్చినటువంటి దానిలో దాదాపుగా 88 దేశాలకు సంబంధించిన నాయకులు, పెద్దలు, ఈ ఏఐ సంబంధించిన పరిశోధకులు, సైంటిస్టు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగినటువంటి దీనిలో ఒక డిక్లరేషన్ చేశారు. ఈ సదస్సులో దాదాపు అమెరికా, చైనా, బ్రిటన్ లాంటి అనేక దేశాల వాళ్ళు, ఇందులో 88 దేశాలకు సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు. ఈ పాల్గొన్న వాళ్ళు ఒక డిక్లరేషన్ను, ఒక తీర్మానాన్ని కూడా వాళ్ళు మొన్న ప్రవేశపెట్టారు, తీర్మానం చేశారు. ఆ తీర్మానంలో ఒక 7 ముఖ్యమైనటువంటి అంశాలు ఇందులో చర్చ జరిగింది. ఏంటంటే ఈ వనరుల ప్రజాస్వామికీకరణ అనేటువంటిది చేయాలని చెప్పారు. అంటే దేశంలో ఉన్నటువంటి వనరులు, ప్రపంచంలో ఉన్నటువంటి వనరులు అన్ని దేశాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి సమానంగా అందాలనేటువంటిది ప్రజాస్వామికీకరణ అనేటువంటిది ఏఐ వల్ల వచ్చేటువంటి ఫలితాలు అందరికీ అందాలని ఒక డిక్లరేషన్లో చేర్చారు. రెండవది ఏంటంటే ఆర్థిక ప్రగతి అనేటువంటి దాన్ని కూడా చేర్చారు. అంటే ఆర్థికంగా ప్రపంచం అభివృద్ధి చెందాలి అనేటువంటిది ఇందులో ఉంది. అదేవిధంగా సామాజిక సంక్షేమం, అన్ని వర్గాలకు ఆడ మగ తేడా లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా, అందరికీ కూడా వర్ణ వివక్ష లేకుండా అందరికీ కూడా సమానమైనటువంటి సంక్షేమం, అందరికీ సంక్షేమం ఉండే విధంగా ఈ యొక్క ఏఐ ఫలితాలు ఉండాలని చెప్పి కూడా ఇందులో కోరుకున్నారు. అదేవిధంగా విశ్వసనీయమైన ఏఐ వల్ల అనేక అపోహలకు, అనేకమైనటువంటి తప్పుదారి పట్టించేటువంటి వార్తలు, పుకార్లను కూడా పుట్టిస్తున్నారు. కాబట్టి ఈ ఏఐ విశ్వసనీయత ఉండాలి అని చెప్పారు. తర్వాత మళ్ళీ సైన్స్ను అభివృద్ధి చేసే విధంగా కూడా, సైన్స్ అభివృద్ధికి దోహదపడే విధంగా ఏఐ ఉండాలనేటువంటి ఒక తీర్మానంలో ఇంకొక అంశాన్ని కూడా చేర్చారు. తర్వాత సామాజిక సాధికారత అనే అంశాన్ని కూడా చేర్చారు. సమాజంలో అందరికీ సమాన హోదా, సమాన గౌరవం, ఒక మానవీయమైన కోణాన్ని ఆవిష్కరించే దిశగా ఈ సామాజిక సాధికారిత అంశాన్ని ఇందులో చర్చ జరిగింది. 7వది మానవ వనరుల అభివృద్ధి. అంటే మనుషులకు అందరికీ కూడా వాళ్ళు విద్యాపరంగా, వైద్యం పరంగా, తర్వాత జ్ఞానపరంగా మేధో సంపత్తి పెరిగే విధంగా, మానవ వనరుల అభివృద్ధి విధంగా, వాళ్ళ స్కిల్స్ పెరిగే విధంగా ఈ ఏఐ సమ్మిట్ దోహదం చేయాలని, ఏఐని ఇట్లా వాడుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళు తీర్మానం చేశారు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కోరుకునే, సమానత్వాన్ని కోరుకునే, ప్రజాక్షేమాన్ని కోరుకునేటువంటి అందరికీ కూడా, బుద్ధిజీవులందరికీ కూడా ఒక మంచి సంతోషకరమైనటువంటి డిక్లరేషన్గా మనం చెప్పవచ్చు. ఏఐ డిక్లరేషన్ ఇవి వచ్చిన తర్వాత, ఏఐ వచ్చినప్పటికీ కూడా ఉద్యోగాలు కోల్పోతున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలను సృష్టించడము, లేకపోతే వీళ్ళకు మరొక ఉపాధిని సృష్టించడము, లేకపోతే పని గంటలు తగ్గించడం, ఏదో ఒక విధంగా మొత్తం అందరికీ కూడా ఉపాధి కలిగించే విధంగా, అందరూ గౌరవప్రదంగా జీవించే విధంగా ఈ యొక్క తీర్మానం దోహదం చేస్తుందని మనం అందరం ఆశించాలి. ఆ విధంగా ఏఐ మనకు మరింత ప్రపంచ మానవాళికి ఉపయోగపడుతుందని ఆశిద్దాం.